హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అప్పటికే బాగా తెల్లారడంతో అనూప్ హర్షకి కాల్ చేసి మొత్తం విషయం చెప్పాడు. హర్ష కళావతిని తీసుకొని ఇంటి దగ్గర నుండి అనూప్ దగ్గరికి బయలుదేరాడు. శౌర్య శ్రీవల్లి పక్కన కూర్చొని తన చేయి పట్టుకొని, ఎందుకు వెనక ముందు చూసుకోకుండా కాల్ చేస్తావు? అనూప్కి ఓకే, కాల్ చేయడం తప్పు అని నేను అనటం లేదు. నువ్వు మా మంచి గురించి ఆలోచించావు, కానీ నిన్ను కూడా నువ్వు కేర్ చేయాలి కదా అని చిన్నగా కసిరాడు. ఎందుకో తెలియదు, ఇంట్లో పరిస్థితులన్నీ తారుమారుగా అనిపించాయి. వెంటనే కాల్ చేయాలి అనే తొందరలో రానా అన్నయ్యని గమనించలేదు అని శ్రీవల్లి చెప్పింది. నువ్వు నిజంగా ఆ ఇంట్లోనే పుట్టావా? అసలు నేను చూస్తుంటే ఒక మాట అనబుద్ధి కాదు. అలాంటిది వాడి చెల్లిని పట్టుకొని ఇంత దారుణంగా ఎలా కొట్టాడు అసలు అని శౌర్య బాధని దాచి మాట్లాడాడు. నన్ను కొంచెం కూర్చోబెడతావా అని శ్రీవల్లి అడిగింది. శ్రీవల్లిని మెల్లగా వెనక దిండు వేసి కూర్చోబెట్టాడు. కొంచెం దగ్గరకొచ్చి కూర్చో అని శ్రీవల్లి పిలిచింది. శౌర్య శ్రీవల్లి పక్కన కూర్చొని, ఏంటి మా అన్నయ్య తెలియక తప్పు చేశాడులే, క్షమించు అంటావా? అలాంటి పిచ్చి పిచ్చి మాటలు నా దగ్గర మాట్లాడాలి అనుకుంటే ప్లీజ్ ఆపేసేయ్. నేను చూసేంత సాఫ్ట్ కాదు, నాకు కూడా బాగా కోపం వస్తుంది, ముఖ్యంగా ఇలాంటి పిచ్చి పనులు చేస్తే, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అని శౌర్య అన్నాడు. శ్రీవల్లి అంత బాధలో కూడా చిన్న నవ్వు నవ్వి మెల్లగా జరిగి శౌర్యాన్ని హక్ చేసుకొని తన మెడ దగ్గర తలవాల్చి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఫీల్ అయ్యి, నేనేమీ మా అన్నయ్యనేం చేయొద్దని చెప్పడం లేదు. మీకు కోపం వచ్చింది కదా, మీకేమనిపిస్తే చేయండి. నా మీద పూర్తి హక్కుని నిన్నే మీకు ఇచ్చేశాను. ఇక ఇప్పుడు నా డెసిషన్ అంటూ ఏదీ ఉండదు. మీకేదనిపిస్తే అదే నాకు నచ్చుతుంది అని శ్రీవల్లి చెప్పింది. శౌర్య శ్రీవల్లి చుట్టూ చేతులు బిగించి, ఫస్ట్ హగ్ ఇంత దారుణమైన పరిస్థితుల్లో జరుగుతుందని అసలు ఊహించలేదు అని అన్నాడు. శ్రీవల్లి చుట్టూ చేతులు మరి కాస్త బిగించి, నాకు ఇలాగే బాగుంది, కాసేపు ఇలాగే ఉంటాను అని 2 నిమిషాలు అలానే ఉండింది. శౌర్య కూడా అలాగే ఉండి శ్రీవల్లి తనకు తానుగా దూరం జరిగే వరకు మౌనంగా ఉన్నాడు. శ్రీవల్లి దూరం జరిగి శౌర్య చేయి పట్టుకొని తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ, తెలుసా, నేను పుట్టిన తర్వాత ఇంతవరకు నా ఒంటి మీద ఎవ్వరూ దెబ్బ వేయలేదు. మొదటిసారి అన్నయ్యని ఇలా కొట్టడం చాలా పెయిన్ఫుల్గా ఉంది. నువ్వు డాక్టర్వి కదా, నువ్వే కదా నాకు ట్రీట్మెంట్ చేసింది. నీకు తెలుసుంటాయి కదా నా ఒంటి మీద ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో, ఎంత గట్టిగా తగిలాయో. ఇప్పుడు కూడా ఒంటి మీద నిప్పుల గుండం పడినంత నొప్పిగా అనిపిస్తుంది. అసలు నేనేమీ మాట్లాడలేదు, కాల్ చేసి జాగ్రత్తగా ఉండమని మాత్రమే హెచ్చరించాను. అంత చిన్న మాటకి ఇంతలా ఎందుకు కొట్టడం నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. వాళ్ళకి అనూప్ అన్నయ్య అంటే ఎందుకు అంత కోపం? అసలు అన్నయ్య ఊరికి వచ్చాక మంచే కదా జరిగింది. నాకు తెలిసినంత వరకు చెడు చేయడం అనేది అస్సలు జరగలేదు. మరెందుకు వాళ్లకు మీరు నచ్చలేదు? నాకు నచ్చారు, సిరికి నచ్చారు, నాన్నకు కూడా నచ్చారు, అమ్మకి పెద్దమ్మకు కూడా నచ్చారు. కేవలం పెదనాన్నకి బాబాయికి రాణా అన్నయ్యకి మీరు నచ్చలేదు. అదే ఎందుకో తెలియడం లేదు. సుమా అత్తయ్య అంటే అసలు ఎందుకు కోపమో తెలియడం లేదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఆవిడ్ని చూస్తూనే పెరిగాను. ఎప్పుడూ ఒక రూమ్లో బందీగానే ఉండేది. నేనే తనకి భోజనం తినిపించేదాన్ని. ఇంట్లో అందరికీ సుమా అత్తయ్య అంటే చాలా ఇష్టమని అమ్మ చాలాసార్లు చెప్పింది. ముఖ్యంగా పెదనాన్నకి సుమా అత్తయ్యని ఇష్టపడినంత నన్ను ఇష్టపడుతున్నాడని అమ్మ చాలాసార్లు అనింది. అందుకే అమ్మ నాన్న కూడా నన్ను పూర్తిగా పెదనాన్నకే వదిలేశారు. ఆయనకు అంత ఇష్టం నేనంటే. కానీ నన్ను కొడుతుంటే అడ్డుపడలేదు కదా, కనీసం నా వైపు చూడకుండా తిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు. అంత నచ్చని పని నేనేం చేశాను? అంత పెద్ద తప్పేం జరిగింది? ఎందుకు వాళ్ళకి మీరంటే అంత కోపం? అసలు ఇంట్లో వాళ్ళు నీతో పెళ్ళికి ఒప్పుకుంటారా? నా వరకు నువ్వే నా భర్తవి. మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను. నిన్ను చేసుకోకపోతే ఇంకెవరిని కూడా పెళ్లి చేసుకోను. నాకు తెలిసి ఇలాంటి పరిస్థితి వచ్చింది కనుక ఇక నీకు నాకు పెళ్ళన్నది ఎట్టి పరిస్థితిలో జరగదనిపిస్తోంది అని శ్రీవల్లి అనింది. నిన్ను చూస్తే నవ్వొస్తోంది. మరీ ఇంత మంచితనం పనికిరాదు. వాళ్ళు నీ పట్ల, నీ చెల్లి పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తించారు. అయినా కూడా వాళ్ళు పెళ్ళికి అనుమతిస్తేనే చేసుకుంటావా? వాళ్ళకంత ప్రిఫరెన్స్ ఎందుకు ఇవ్వాలి? నీ గురించి పట్టించుకున్నారా? నువ్వు తన బిడ్డవి అనుకున్నారా? మరి ఇంకా ఎందుకు ఈ ప్రేమ అని అడిగాడు. శ్రీవల్లి ఏడుస్తూ, ఎందుకంటే మా పెదనాన్న అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి కూడా ఆయన పిల్లల కన్నా నన్నే ప్రేమగా చూశాడు. ఏ రోజు కూడా పేరు పెట్టి పిలవలేదు. బంగారం అంటూ ఎంత ముద్దు చేసేవాడు. ప్రతిదీ ముందు నాకే కొనిచ్చేవాడు. నాకు తినిపించాకే తను తినేవాడు. మరి అంత మంచిగా ఉన్న పెదనాన్నలో ఇంత రాక్షసుడు ఎక్కడి నుండి వచ్చాడో నాకు అర్థం కావడం లేదు. మొదటి నుండి ఇంతేనా, లేదా నేనే మంచివాడు అని పొరపాటు పడ్డానా తెలియటం లేదు అని శ్రీవల్లి అనింది. శ్రీవల్లి, నువ్వు మంచిదానివి.
అందుకే నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు అని అనుకుంటుంటావు. వాళ్ళ నిజస్వరూపం ఏంటో రేపట్లోగా నీకే తెలుస్తుంది. ఎక్కువ ఆలోచించి మనసు మైండ్ పాడు చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ నిజస్వరూపం నీకు తెలిసిన తర్వాత నీ ఒపీనియన్, నీ బాధ అన్నీ మారిపోతాయి. అప్పటి వరకు ఏం ఆలోచించకు అని శౌర్య చెప్పాడు. శ్రీవల్లి మౌనంగా ఉండటంతో, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? కొంపదీసి మీ పెదనాన్న నన్ను పెళ్లి చేసుకోవద్దంటే దూరంగా ఉండిపోతావా? పెళ్లి చేసుకోవా అని శౌర్య అడిగాడు. ఆ మాటకి కూడా శ్రీవల్లి సైలెంట్గా ఉండడంతో శౌర్య శ్రీవల్లి చేయి పట్టుకొని తన చూపుడు వేలితో శ్రీవల్లి గడ్డం పట్టుకొని పైకి లేపి సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ, ఒకవేళ నువ్వు మీ ఇంట్లో వాళ్ళ మాట విని నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండేటట్టు అయితే నా కోసం మంచి అమ్మాయిని చూడు. అసలే చదువులో పడి అమ్మాయిల్ని దూరం పెట్టేశాను. చూడక నిన్ను చూస్తే నువ్వేమో ఇంట్లో వాళ్ళ మాట అని మడికట్టు కూర్చున్నావు. అందుకే చెప్తున్నా, నా టేస్ట్ నీకు తెలుసు కనుక మంచి అమ్మాయిని చూడు, పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను అని అన్నాడు. ఆ మాటకి శ్రీవల్లి కనుబొమ్మలు ముడిచి చూస్తూ, అంటే నన్ను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా అని అడిగింది. మరి నువ్వు సమాధానం చెప్పడం లేదు కదా అని శౌర్య అన్నాడు. సమాధానం చెప్పకపోతే ఇదిగో చూడు, నన్నే పెళ్లి చేసుకో. వద్దని చెప్పినా సరే నన్నే చేసుకో, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నాతో మొత్తం అయిపోయిందని చెప్తాను అని శ్రీవల్లి సీరియస్గా చూస్తూ చెప్పింది. ఆ మాటకి శౌర్య అందంగా నవ్వేస్తూ, నాకు నువ్వు చాలే, నీ మీద ప్రేమ ఇంకా సరిగా చూపించనే లేదు, అప్పుడే ఇంకో అమ్మాయా? వదిలే కానీ పెళ్ళి వద్దు సన్యాసమే ముద్దు అంటే మాత్రం విషయం వేరేలా ఉంటుంది, చూసుకో మరి అని అన్నాడు. శ్రీవల్లి శౌర్య భుజం మీద తలవాల్చి, నాకు నువ్వు నీకు నేను అంతే ఈ జన్మకి అని ఉడుక్కుంటూ చెప్పింది. శౌర్య నవ్వుతూ శ్రీవల్లితో కాసేపు మాటల్లో పడిపోయాడు. అనూప్, నువ్వు ఇచ్చిన మైక్స్ యాక్టివేట్ అయ్యాయి అన్నావు, మరి ఎందుకని ఇంతవరకు వాళ్ళేం మాట్లాడుకోలేదు అని శివ అడిగాడు. ఏమో శివ, అదే తెలియడం లేదు. వాళ్ళు ఏదో ప్లాన్లో ఉన్నారు. ఈ క్షణం నుండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనూప్ అన్నాడు. అందరం ఇక్కడే ఉన్నాం కదా, ఎలాగో హర్ష, కళావతి ఆంటీ కూడా వస్తూ ఉంటారు, ఇక ఇక్కడ ఉంచేస్తే మంచిది అని శివ అన్నాడు. అంతే, అదే నేను అనుకుంటున్నా అని అనూప్ అందరిలోకి వచ్చి, ఈ పూట మనం గుడికి వెళ్ళటం లేదు అని చెప్పాడు. ఎందుకని, ఏమైంది అని అరణ్య అడిగింది. అనూప్ అరణ్య వైపు అరక్షణం పాటు చూశాడు. ఆ చూపుల్లోనే ఏదో సీరియస్ మ్యాటర్ని అర్థం చేసుకున్న అరణ్య మరో మాట మాట్లాడకుండా అలాగే అని అనింది. ఏమైంది నాన్న అని లీలా అడిగింది. అమ్మా, విషయం మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడంతా గందరగోళంగా ఉంది. ఏ క్షణం ఎవరికి ఏమవుతుందో తెలియదు. ఇంతమందిని మేము కనిపెట్టుకుని ఉండాలంటే అది జరిగే పని కాదు. అందుకే ఇంట్లో నుండి బయటకు వెళ్ళొద్దు. ఏదైనా అవసరమైతే నాకు చెప్పండి, లేదా హర్ష వస్తున్నాడు, హర్షకి చెప్పండి. శివ, సన్నీ, మీ ఇద్దరూ అందరినీ జాగ్రత్తగా చూసుకోండి. ఎవరూ బయటకు వెళ్ళడానికి వీల్లేదు. మరీ చెప్తున్నాను, నా మాట కాదని బయటికి వెళ్ళారంటే రేపటి రోజు మీలో ఒక్కరికి ఏమైనా సరే మిగిలిన అంతమంది బాధపడతారు, గుర్తుపెట్టుకోండి అని అనూప్ చెప్పాడు. బావా, నువ్వేం కంగారు పడకు, నేనే కాపలాగా ఉంటాను. నేనొక్కరిని కూడా గుమ్మం దాటే ప్రయత్నం చేయనివ్వను అని అంజు అనింది. ఇక్కడ ఎవరు పిల్లలు లేరు పట్టి చెప్పడానికి, అందుకే ఇంతలా చెప్తున్నాను. పైగా విషయం చాలా దూరం వెళ్తుంది. వాళ్ళు కనీసం సొంత వాళ్ళనే వదలలేదు అని అంటే మనమంటే అసలు లెక్కే ఉండదు. అందుకే చెప్తున్నాను అని మరోసారి అర్థమయ్యేలా చెప్పాడు. అనూప్, నువ్వేం కంగారు పడకు, ఎవ్వరం బయటికి వెళ్ళం. అయినా గుడికి వెళ్తేనే మనం ఆ దేవతను పూజిస్తున్నట్ట. ఇక్కడ నుండి కళ్ళు మూసుకొని మనసులో దండం పెట్టుకున్నా చాలు, ఆ అమ్మ దీవెనలు మనందరి మీద ఉంటాయి అని లావణ్య అనింది. అనూప్ అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళడంతో అరణ్య వెనకే రూమ్లోకి వెళ్ళింది. ఏంటి వెనకే వచ్చావు అని తిరిగి చూడకుండానే అడిగాడు అనూప్. నాకెందుకు భయంగా ఉంది. మా అందరికీ చెప్పావు, ముందు అది నువ్వు పాటించు. దయచేసి ఇంట్లో నుండి బయటికి వెళ్ళకు అని అరణ్య వెనక నుండి హక్ చేసుకొని వెన్ను మీద తలవాల్చి కళ్ళు మూసుకొని చెప్పింది. అనూప్ ముందుకు తిరిగి అరణ్యాన్ని డీప్ హక్ చేసుకొని, నాకేం కాదురా, నువ్వు కంగారు పడకు. అయినా నేను నిన్ను బాధపెట్టే పని ఏది చేయను. నాకేదైనా హాని జరిగితే నువ్వు బాధపడతావు, నాకు తెలియదా? అలాంటప్పుడు నా మీద నేను ఇంకెంత కేర్ తీసుకుంటాను, టెన్షన్ పడకు అని తన నుదుటి మీద ముద్దు ఇచ్చాడు. సైలెంట్గా ఉండడంతో అనూప్ అలాగే పట్టుకొని, ఏంటో ఎంతో సంతోషంగా చేసుకోవాల్సిన పెళ్ళి హడావిడిగా జరిగింది. పెళ్ళి తర్వాత సంతోషంగా ఉండాల్సిన మన జీవితం కూడా ఇలా ఇబ్బందుల్లో పడింది. నువ్వేం బాధపడకు, ఇక్కడి నుండి బయటికి వెళ్ళామంటే మన జీవితం మారిపోతుంది. నీకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తాను అని అనూప్ చెప్పాడు.
చచా, నువ్వు ఇదంతా నా కోసమే చేస్తున్నావు నాకు తెలుసు. మరి నేను ఎందుకు బాధపడతాను? నువ్వే నా ప్రపంచం. నాకు ఇంకా బయట ఎక్కడికి వెళ్ళాలని లేదు. నువ్వు నా కళ్ళ ముందుంటే అదే నాకు చాలు, అదే సంతోషం అని అరణ్య అనింది. సరే కానీ నైట్కి నైట్ అవుట్ చేద్దామా? బుర్ర హీట్ అయిపోతుంది అని అనూప్ అడిగాడు. అరణ్య అలాగే అనూప్ని హక్ చేసుకొని వీపు మీద ఒక దెబ్బ వేసి, ఇన్ని విషయాలు ఇది మాత్రం మర్చిపో కదా అని నవ్వింది. ఓ హలో, నువ్వు నా భార్యవి, మరి నాకు కావాల్సినవి నిన్నే కదా అడగాలి. మొహమాటం పడితే చాలా కష్టం అని అనూప్ అన్నాడు. అంతలో హర్ష గొంతు వినిపించడంతో అరణ్య అనూప్ ఇద్దరూ దూరం జరిగాడు. జై వస్తున్నట్టున్నాడు అని అరణ్య అనింది. నువ్వెందుకు హర్షని జై అని పిలుస్తావు? అందరూ హర్ష అనే కదా అంటున్నారు అని అనూప్ అడిగాడు. నేను కూడా హర్ష అని పిలిచేదాన్ని, కానీ తన పూర్తి పేరు చెప్పాక జై అనే పేరు చాలా నచ్చింది, అందుకే అదే పిలుస్తున్నా. ఏమైంది? అయినా జై హర్ష 2 పేర్లు బాగున్నాయి కదా అని అరణ్య అనింది. బాగున్నాయి, సరే కానీ నేను ఒకటి అడగనా అని అనూప్ అడిగాడు. పర్మిషన్ కావాలా ఏంటి అని అరణ్య చిన్న నవ్వుతో అడిగింది. ఇదే ఇంట్లో ఒక రూమ్లో మీ అమ్మ ఉంది కదా, మరి ఎందుకని నువ్వు వెళ్ళి తనని చూడటం లేదు, కలవాలని కూడా అనటం లేదు అని అనూప్ అడిగాడు. ఎందుకు అడగాలి? మీరు తీసుకొచ్చారు, వీలు పడినప్పుడు మీరే తీసుకెళ్ళి మాట్లాడిస్తానన్నారు. ఇక నేనెందుకు మిమ్మల్ని తొందర పెడతాను? అయినా మా అమ్మని నాకెందుకు మీరు చూపించరు? ఏదో విషయం ఉంటేనే కదా అని అరణ్య అర్థం చేసుకుంది. అనూప్ నవ్వి, సరే అయితే ఈరోజు సాయంత్రం మీ అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తాను, రెడీగా ఉండు అని చెప్పాడు. నిజంగానా అని అరణ్య సంతోషాన్ని మొత్తం తన మొహంలో నింపుకొని అడిగింది. నిజంగా అంటే నిజంగా అని అనూప్ తన బుగ్గ పట్టుకొని చెప్పాడు. అలా అయితే నీకు ఈరోజు మంచి ట్రీట్ ఇవ్వాల్సిందే. ఇస్తాన్లే, పద వెళ్దాం అని అనూప్ చేయి పట్టుకొని రూమ్లో నుండి బయటికి వెళ్ళింది. అప్పటికే హర్షకి విషయం తెలిసి, అన్నయ్య వెళ్దామా, వెళ్ళి అటో ఇటో తెలుసుకొని వచ్చేద్దామా, వాడు ఇవన్నీ ఎందుకు చేశాడో వాళ్ళని పాతేస్తే ఆ గతం తాలూకు విషయం ఏంటో కూడా భూమిలోకి ఇంకిపోతుంది, మిగిలిన వాళ్ళైనా ప్రశాంతంగా ఉంటారు అని హర్ష పిడికిలు బిగించి కోపంతో అన్నాడు. అనూప్ నిజంగానే హర్ష మాటల్లో న్యాయం ఉందనిపిస్తోంది, ఇది చేయడమే కరెక్ట్ అనిపిస్తోంది అని కళావతి అనింది. పిన్ని, ఈ పని నేను రాత్రి శ్రీవల్లి సిరిని చూసినప్పుడే చేయాలనుకున్నాను, కానీ అన్నిసార్లు కోపం పనికిరాదు, ఆవేశం తగ్గించుకొని ఆలోచిస్తేనే కదా దెబ్బ కొట్టగలం. ఈ ఊర్లో వాళ్ళకంటూ ఒక మంచి పేరుంది, వాళ్ళకి ఏదైనా అయిందంటే మనం ఈ ఊర్లో నుండి అడుగు బయట పెట్టడం జరగదు. మరొకటి, అనవసరంగా మనం నింద భరించాలి. అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళో లోకానికి తెలియాలి కదా, తెలియకుండానే చంపేద్దామా? తప్పు చేసిన వాళ్ళు మంచిగా భూమిలో కలిసిపోతే ఏ తప్పు చేయని మనం జీవితాంతం నిందని భరిస్తూ బ్రతకాలా? అంత అవసరం మనకేంటి? తప్పు చేసింది వాళ్ళు తప్పుడు మనుషులుగానే చావాలి, అప్పుడే కదా నిజానికి అబద్ధానికి వ్యత్యాసం ఉంటుంది అని అనూప్ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.